హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను మీ ముందుకి సోరియాసిస్ అనే చర్మ వ్యాధి గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది వంశపారంపర్యంగా రాదు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు కానీ, లేదా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే అది పిల్లలకు కానీ రావటం ఉండదు. వంశపారంపర్యంగా రాదు. సో ఇది బాడీలో వచ్చే కొన్ని కొన్ని చేంజెస్, కొన్ని కొన్ని మార్పుల వల్ల ఈ సోరియాసిస్ అనేది వస్తుంది. ఇట్స్ అన్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్. సోరియాసిస్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. కొంతమందిలో ఇది ఎలా కనపడుతుందంటే ఎర్రగా, స్కిన్ మీద ఎర్రగా వచ్చి విపరీతమైన దురద ఉండి పొట్టులాగా రాదు. కొంతమందిలో ఇది క్రాక్స్ లాగా కనపడుతుంది. అంటే అరికాళ్ళల్లో, అరిచేతుల్లో క్రాక్స్ లాగా కనపడుతుంది. అంతేకాదు ఈ క్రాక్స్ లో ఒక్కొక్కసారి బ్లీడింగ్ కూడా కనపడుతుంది. అండ్ విపరీతమైన దురద ఉంటుంది. కొంతమందిలో ఇది పొలుసులాగా, అంటే చేపల పొలుసులాగా, అంటే స్కేలీ లీజన్స్ అంటారు. సో చేపల పొలుసులాగా కనపడుతుంది. అండ్ విపరీతమైన దురద ఉంటుంది. సో సోరియాసిస్ లో కొన్ని కొన్ని రకాలుగా అది మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. అలాగే సోరియాసిస్ అందరిలో, అన్ని పేషెంట్స్ లో ఒకే రకంగా ఉండదు. కొంతమందిలో ఓన్లీ స్కాన్, అంటే తల్లో మాత్రమే పొట్టు రాలుతూ విపరీతమైన దురద ఉంటుంది. కొంతమందికి చెవుల వెనకాల నెక్ రీజన్ లో కనపడుతుంది. అలాగే కొంతమందిలో అరికాళ్ళు, అరిచేతుల్లో మాత్రమే కనపడుతుంది. దీన్ని ప్లాంటార్ అండ్ పామర్ సోరియాసిస్ అంటారు. కొంతమందిలో హెడ్ టు ఫుట్, అంటే బాడీ మొత్తం సోరియాసిస్ ఉంటుంది. సో హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా సోరియాసిస్ పూర్తిగా క్యూర్ చేయొచ్చు. అంతేకాదు హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లో అందరికీ ఒకే మెడిసిన్ ఇవ్వటం జరగదు. సో సోరియాసిస్ యొక్క వెరైటీని బట్టి, లొకేషన్ ని బట్టి మందులు ఇవ్వటం జరుగుతుంది. సో అందరికీ మెడిసిన్ ఇవ్వటం జరగదు. సో సోరియాసిస్ కి కంప్లీట్ క్యూర్ అనేది హోమియోపతిలో మీకు దొరుకుతుంది. సో ఎటువంటి సందేహం లేకుండా మీరు సోరియాసిస్ కి హోమియోపతిక్ ట్రీట్మెంట్ కి రావచ్చు. సో స్విచ్ ఆన్ టు హోమియోపతి ఫర్ యువర్ సోరియాసిస్ అండ్ విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ సోరియాసిస్.